హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మీరు thumbnail చూసే ఉంటారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మీతో నేను షేర్ చేసుకుంటాను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. సో అదే ఫాలో అవుతున్నాను. చాలా డబ్బులు ఖర్చు చేసేసాను ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా నీకు అవసరమా, ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా అని అవన్నీ దాటుకుంటూ వచ్చాను. మెయిన్ నాకు ఒక షార్ట్ వీడియో వైరల్ అయిందనమాట. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. నా సంతోషానికి అవధులు లేవన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కష్టం వృధా అయిపోలేదని అనిపించేసి నేను ఛానల్ స్టార్ట్ చేసిన 3 months కే అంటే ర్యాండమ్ గా యూట్యూబ్ వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో అలా కండక్ట్ చేసినప్పుడు ర్యాండమ్ గా నన్ను కూడా పిక్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ ఈవెంట్ కి రమ్మని నాకు మెయిల్ వచ్చినప్పుడు. అది చూడగానే యూట్యూబ్ ఛానల్ జర్నీలో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి, అలాగే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్నగా వీడియో షూట్ చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. చేయడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ నేను ఫేస్ చేసి భయపడుతూ ఒక స్టెప్ ముందుకు వేసి ఇప్పటి వరకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేశాను, మానిటైజేషన్ కి అప్లై చేశాను ఏంటి అనేది అంత ఈజీ అయితే కాదు. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే అంటే చాలా మందికి ఆ వీడియో వెళ్తుంది అనమాట. అందుకే లైక్ చేయమని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తుంది అంటే ఆ అమ్మాయికి ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే ఫ్యాషన్ అయి ఉండొచ్చు, లేకపోతే తను ఎంచుకున్న ప్రొఫెషన్ అయి ఉండొచ్చు. ఇలా సమ్ రీజన్స్ ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. బట్ మనం వాళ్ళని మీకు చేతనైతే సపోర్ట్ చేయాలి, లేదంటే కామ్ గా ఉండాలి. అంతేగాని ఒకరిని జడ్జ్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టే అంత రైట్స్ అయితే లేవని నేను అంటున్నాను. మెయిన్ నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అంటే దిగాలంటేనే చాలా షేమ్ గా ఫీల్ అవుతాను. అలాంటిది ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజు నేనే వీడియోస్ రికార్డ్ చేసి అంటే నా ఫేస్ ని చూపిస్తూ వీడియోస్ చేస్తున్నాను అంటే దానికి ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. సెకండ్ బేబీ చనిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికే యూట్యూబ్ ఛానల్ ని నేను ఎంచుకున్నాను అనమాట. అంతేకాని నేను వీడియోస్ చేస్తూ పాపులర్ అయిపోవాలి ఇంకేదో అని కాదు. టైం వస్తే అవుతాయేమో చెప్పలేము. బట్ నేనున్న సిచ్యువేషన్ లో నాకు ఇదే బెస్ట్ అని అనిపించింది. అదొక రీజన్ అన్నమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది అనమాట నా మానిటైజేషన్ అయ్యింది. దానికంటే ముందు నేను 2021 June 2nd ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు 9 months ఓల్డ్ బేబీ, నాకు సెకండ్ బేబీ. 2 పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేసుకోవడం, thumbnail చేయడం, అసలు యూట్యూబ్ అనేది నిల్ నాలెడ్జ్ అనమాట నాకు. అలాంటిది నేను ఒక 3 months 2 months అనుకుంటా చేశాను. అప్పటికే నాకు 350 సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు. సో ఇంకా నాకు అవ్వలేదన్నమాట. మెయిన్ నిద్ర లేకపోవడం, బేబీని చూసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక మదర్ కి ఉండాల్సిన స్ట్రగుల్స్ అన్ని ఉంటాయి. సో అర్థమవుతుంది చాలా మందికి, అది ఫేస్ చేసిన వాళ్ళకి. సో అలాంటప్పుడు నేను ఇంకా ఛానల్ ఆపేసాను అనమాట. ఆపేసి మళ్ళీ నా సెకండ్ బేబీ లాస్ అయిన తర్వాత నేను మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను. 2024 January 17th నేను మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 4 months లో మానిటైజేషన్ కి రీచ్ అయిపోయాను. ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో వైరల్ అయిందనమాట. సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, అలాగే నాకు వాచ్ అవర్స్ కూడా వచ్చాయన్నమాట. 3000 వాచ్ అవర్స్ రాగానే నాకు మెయిల్ వచ్చింది మానిటైజేషన్ కి అప్లై చేయమని. చేసేసాను, అయిపోయింది. అప్లై చేసిన ఒక 2 days అనుకుంటాను ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అని. మానిటైజేషన్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, ఛానల్లో ఉండే ఇష్యూస్, మెయిన్ గా నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా thumbnails ఇవ్వాలి, ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, టైటిల్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అసలు ఏమీ తెలీదు. స్టార్ట్ చేయడం అంటే చేసేసాను, కానీ అంటే చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరన్నమాట. మనకి తెలిసిన వాళ్ళల్లో ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా సరే అడిగితే చెప్పే వాళ్ళు కూడా లేరు నాకు. ఇప్పుడైతే ఒక మేడం నాకు చెప్తారు, ఏ డౌట్ ఉన్నా ఏమైనా సరే అన్ని వెంటనే రిప్లై ఇస్తారనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని, మెయిన్ గా హస్బెండ్ ని, ఇంకా అందరినీ అడగాలి. అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా చేయగలగాలి, ముందుకు వెళ్ళొచ్చు అని నేను నమ్ముతాను. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు మనం ఏం చెయ్యలేము. మనకి నచ్చినట్టు మనం ఛానల్ స్టార్ట్ చేసేసి మన ఫ్యామిలీని సఫర్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకే ముందుగా వాళ్ళందరినీ అడిగి వాళ్ళ సజెషన్స్ తీసుకుని
వాళ్ళు ఓకే అంటేనే నేను ఛానల్ స్టార్ట్ అంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి 0 ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నాను. జస్ట్ వీడియోస్ తీసి పోస్ట్ చేయడమే కదా అని అనుకున్నాను. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట. మైక్ కొనాలి, ట్రైపాడ్ స్టాండ్ కొనాలి, సెల్ఫీ స్టిక్ కొనాలి, మంచి కెమెరా ఉండాలి, లేదా ఫోన్ ఉండాలి, బోల్డ్ అని ఉంటాయి, మంచి బ్లూటూత్ ఉండాలి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అలాగే చాలా డబ్బులు అయిపోతాయి. అసలు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇన్ని కొనాలని నాకు స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. అలాగే నాకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు చేసేసాను. వీడియో నేను షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 2 days పట్టింది. ఎందుకంటే ఏం తెలియదు కదా, ఎవరిని అడగాలో కూడా తెలియదు. నేను యూట్యూబ్ లో చూసి ఫాలో అవుతూ అలా చేశాను. 2 days పట్టింది. అప్పుడు అనిపించింది, బాబోయ్ అసలు వీడియోస్ ఎలా చేస్తారు, ఎడిటింగ్ ఎలా చేస్తారు, మూవీస్ ఎలా తీస్తారు అనే పెద్ద ఆలోచన వచ్చింది అనమాట. సో భయపడి ఆగిపోతే ఏం చేయలేం కాబట్టి ఏదో ఒకటి చేస్తేనే ముందుకు వెళ్తామని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. అలా స్లోగా ఇప్పటికి అలవాటు అయింది. సో ఇప్పుడు ఈజీగా ఎడిటింగ్ చేస్తాను, thumbnail చేస్తాను. అంటే నాకు వచ్చిన దానిలో ప్రొఫెషనల్ గా అయితే నేను చెప్పను, నాకు వచ్చిన దానిలో నేను బాగానే చేస్తాను అనమాట. అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఫస్ట్ వీడియోకి అసలు ఏం చెప్పాలో ఏంటో కూడా తెలియదు అనమాట. ఆ తర్వాత నుంచి ఏం చేశానంటే ఎలా అయితే లాభం లేదురా బాబు అని చెప్పేసి ఫస్ట్ పేజీలు స్క్రిప్ట్ రాసుకుని అప్పుడు ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. అది కూడా చాలా కష్టపడుతూ చేశాను. ఎందుకంటే ఒక పక్క చదువుతూ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎడిటింగ్ చేయడం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే థంబ్నెయిల్ చేయడం మెయిన్. ఎందుకంటే ఏదన్నా వీడియో మనం యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు అక్కడ థంబ్నెయిల్ బాగుంది, టైటిల్ బాగుంటే మనం క్లిక్ చేస్తాము. ఈవెన్ నేనైనా అంతే. సో అలా థంబ్నెయిల్ చేయడానికి నేను చాలా బాధలు పడ్డాను. ఆ థంబ్నెయిల్ బాగోకపోతే ఎవరు క్లిక్ చేయరు. ఈవెన్ ఎవరైనా అంతే, పాజిటివ్ గా మన ఎదుటి వల్ల ఆడియన్స్ వ్యూవర్స్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. నా ఫస్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. నా ఛానల్ కి ఎప్పుడైనా మీకు అనిపిస్తే చూడండి, అసలు ఎలా ఇచ్చానో ఏంటని ఇప్పుడు చూసుకుంటే నవ్వొస్తుంది అనమాట. చాలా వరకు వీడియోస్ భలే అనిపించింది. తెలియనప్పుడు ఎవరైనా అలాగే ఉంటారు కదా, ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా తోడికోడలు అంటే మా చెల్లి అంతకంటే ఎక్కువ, నా ఓన్ సిస్టర్ కంటే కూడా ఎక్కువ అనమాట. సో నాకు బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే తను వెనుకుండి నన్ను చాలా పుష్ చేస్తుంది. మెయిన్ గా నాకు ఎంకరేజ్మెంట్ అయితే చాలా బాగుంటుంది మా తోడుకోడలు అని చెప్పడం కంటే. ఒక చెల్లిగా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా అంతకంటే మించి ఇంకే వర్డ్స్ ఉంటాయి నాకు తెలీదు. సో నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి తనే. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫోన్లు, ఇంకా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే స్టేటస్ పెట్టి మేము ఛానల్ స్టార్ట్ చేసాము, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి అని చెప్పేసి అందరికీ చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ పూజిత చెల్లి. ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2-3 days కి, మా అయితే 5 to 10 days కి నాకు 15 to 20 మెంబర్సే వచ్చారు. ఆ తర్వాత నుంచి నాకు డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఏం కాదక్క, ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసాము, సో స్లోగా వస్తారు, కంగారు పడుకు, అందరూ ఇలానే ఉంటారని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేసేదన్నమాట. సో అలాగా కొంచెం ఒక 1 month 2 months కి నెమ్మదిగా 350 అయితే వచ్చారు. ఇంక ఈ తర్వాత నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆపేసాను అనమాట. ఆపేసి మళ్ళీ సెకండ్ బేబీ చనిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక, అసలు నా ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది. సో అప్పుడు నాకు మళ్ళీ చాలా మంది సజెస్ట్ చేశారనమాట, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, కొంచెం ఫ్రీగా ఉంటావు, బాగుంటుంది అనేసి. అంటే అప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. 2024 January 17th నేను వీడియోస్ పోస్ట్ చేశాను. భోగి సంక్రాంతి టైంలో అనమాట, భోగి వీడియో ఉంటుంది. ఆ తర్వాత 4 months కి నాకు మెయిల్ వచ్చింది, 1K సబ్స్క్రైబర్స్ దాటేశారు, నెక్స్ట్ వాచ్ అవర్స్ వచ్చేసాయి, మెయిల్ వచ్చింది, అప్లై చేస్తాను. అప్పుడు వచ్చిందండి అసలైన ప్రాబ్లం ఏంటి అంటే రీయూజ్డ్ అని వచ్చింది అనమాట. అప్లై చేయగానే నాకు భయం వేసింది, ఏం చేయాలో తెలియక ఆ క్షణాన్ని చాలా భయం వేసింది. ఇంక ఛానల్ పోద్దేమో, లేకపోతే ఇంకా బ్లాక్ చేసేస్తారేమో, ఇంక నేను మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయలేనేమో, ఇంకా అయిపోయిందిరా బాబు, నా కష్టం అంతా వృధా అయిపోయింది అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. బట్ అలా ఏమీ అవ్వలేదు. రీయూజ్డ్ రావడానికి రీజన్ ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి నేను ఛానల్ చెక్ చేస్తానని చెప్పేసి సమ్ కాస్ట్ అయితే చార్జ్ చేశారు, అది మ్యాటర్ కాదు. బట్ మన ఛానల్ చూసి చెక్ చేసి కొన్ని వీడియోస్ డిలీట్ చేయమన్నారు. అంటే మనకు తెలియకుండా చాలా వరకు మ్యూజిక్ తో కానీ లేదా ఇంకా ఏదన్నా పెట్టుకుని వీడియోస్ ఉంటాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. మనకు తెలియదు కాబట్టి రీయూజ్డ్ అని వచ్చింది అనమాట. అది అప్పుడు ఆ మేడం చెక్ చేసి కొన్ని వీడియోస్ డిలీట్ చేయమన్నారు, చేసేసాను, అయిపోయింది. అప్పుడు 1 month లో
నాకు మళ్ళీ టైం వచ్చింది అనమాట రీఅప్లై చేయడానికి మానిటైజేషన్ కి. సో నేను అప్లై చేస్తాను. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఛానల్ మానిటైజేషన్ అయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు, బట్ రావు, టైం పడుతుంది, బట్ వెయిట్ చేయాలి అంతే. కొంత వరకు మానిటైజేషన్ అయిపోయింది, ప్రాబ్లం లేదంటే కొంచెం జాగ్రత్తగా వీడియోస్, మంచిగా వీడియోస్ కంటెంట్స్ తో చేసుకుంటే సో త్వరగా మనీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఉన్నాను నేను. మనకి త్వరగా ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే అయితే షార్ట్స్ 3 మిలియన్ వ్యూస్ రావాలి, లేదా లాంగ్ వీడియోస్ 4000 వాచెస్ రావాలి. ఆ రెండిట్లో ఏది వచ్చినా మన ఛానల్ వెంటనే మానిటైజేషన్ అయిపోతుంది. దానికి మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే లక్ ఉండాలండి. అది ఉన్నది అంటే మనం ఒక్క వీడియో పెట్టినా 1 day లో మనం వైరల్ అయిపోతాము. అంటే అంత పబ్లిసిటీ, పాపులర్ వచ్చేస్తుంది అనమాట. ఏది ఏమైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి మెయిన్ గా మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే సహనం, ఓపిక, టైము, లక్, ఇవన్నీ ఉంటేనే మన యూట్యూబ్ లో సక్సెస్ అవ్వగలము. అవి లేకపోతే నేను ఇంకా చెయ్యలేను, అయిపోయిందని చెప్పి డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం చేస్తూ ఉంటే అదే అవుతుంది, లేకపోతే లేదు, అంతే. అదే నేను నమ్ముతున్నాను, అదే ఫాలో అవుతున్నాను. మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అంటే 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, అలాగే $100 అవ్వాలి, అప్పుడే మనకి పేమెంట్ వస్తుంది. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకు ఒక పిన్ పంపిస్తే మనం యాడ్సెన్స్ క్రియేట్ చేస్తాం కదా, యాడ్సెన్స్ అకౌంట్, అప్పుడు ఆ పిన్ ని ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఆ నెక్స్ట్ మంత్ నుంచి పేమెంట్ వస్తుంది అనమాట. లలిత జ్యువెలరీ గుడ్ అంకుల్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే నాకు చిరాకు వచ్చింది అనమాట. అన్ని నేనే చేసుకోవాలి, హెల్త్ పాడైపోతుంది అని చెప్పేసి అనిపించి ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అని చాలా సార్లు రియలైజ్ అయ్యాను నేను. అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేండి. అయితే అప్పుడు అనుకున్నాను ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ నేను నార్మల్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాను, డిప్రెషన్ లోకి, ఇంకే పని ఉండదు, ఏం చేయాలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి స్లోగా నాకు నేనే సర్ది చెప్పుకుని అలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే ఇప్పటికి నాకు 9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా ఇంతగా సపోర్ట్ చేస్తున్నా నన్ను, అలాగే ఇన్స్టాలో, యూట్యూబ్ లో కూడా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున అందరికి. అలాగే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్పారు, ఏంటి అంటే నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అవన్నీ నువ్వు తీసుకోగలగాలి, అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు అని చెప్పేసి చాలా చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి. సో నేను అలాగే తీసుకుంటాను, పాజిటివ్ గా తీసుకుంటాను, బాగానే ఉంటానని చెప్పేసి నేను ధైర్యంగా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్ గా మనం ఎంత మంచిగా వీడియోస్ చేసినా ఎవరో ఒకరు మనల్ని చెడగొట్టడానికి, అంటే వీళ్ళు ఇంతకి క్రేజ్ రావడం అన్నా, లేకపోతే జలసీ, ఈర్ష్య పీపుల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనల్ని వెనక్కి లాగడానికి. మన చుట్టాలు అవ్వచ్చు, నేబర్స్ అవ్వచ్చు, సంథింగ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఎలా బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుని మనం ముందుకు వెళ్ళగలిగి మనకు నచ్చింది మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండగలిగితే లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని నేను నమ్ముతున్నాను. మనల్ని డిసప్పాయింట్ చేయడానికి వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, బట్ అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని పోవాలి. దట్ వై ఐ హ్యావ్ టు 9K plus subscribers. I have today so happy, grateful and thank you so much. ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేయాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ పడాలో చూసారు కదా. సో అంత ఈజీ అయితే కాదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. బాయ్.